హే హాయ్ హలో. సో ఈరోజైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నా. సో తెలిసిన అక్క, ఇంటి పక్కన అక్క అనమాట, తన బర్త్డే ఉంది. సో శారీ తీసుకొని వచ్చింది, కనిపిస్తుంది కదా పక్కన. ఆ శారీ మీదకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే చేయమన్నది. తనకి ఇష్టం అంట బేసిక్గా థ్రెడ్ బ్యాంగిల్స్ అంటే. సో మీరు నా జ్యువెలరీ కలెక్షన్ వీడియో చూసింటే తెలిసే ఉంటుంది కదా, అందులో నేను కూడా ఒక థ్రెడ్ బ్యాంగిల్ ఒక సెట్ చేసుకున్నాను అప్పుడెప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో అది చూసి వచ్చిందనమాట, నాకు ఒక పేర్ చేసి ఇవ్వవా, ఇట్లా నా బర్త్డే ఉంది అంటే ఓకేలే అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఎలాగో చేస్తున్నా కదా, మీకు కూడా చూపిద్దాం, యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేశాను. వీడియోలో కనిపిస్తున్న బ్యాక్గ్రౌండ్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, ఏది స్టోన్ కొంచెం మిస్ అయినా వాడి చేతికి దొరికితే తినేస్తాడు, నోట్లో పెట్టేసుకుంటాడు అని చెప్పి ఒక బెడ్షీట్ వేసుకొని అందులో పెట్టుకున్న ఈ ప్రోగ్రామ్ అంతా. అయితే ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, థ్రెడ్ అయితే నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఒక ఎగ్జామ్ ప్యాడ్కి ఒక 45 రౌండ్స్ అయితే తీసుకున్నాను నేను, చూస్తున్నారు కదా. సో అలా 2 కొనలు ముడేసుకొని మిడిల్లో ఎక్కడ ఒక చోట కట్ చేసుకోవాలి, ఆ ముడి కనిపించకుండా కవర్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, అక్కడ ఒక గమ్ అయితే పెట్టుకొని దాన్ని ఆరే వరకు వదిలేయాలన్నమాట. నేనైతే అలానే చేస్తాను అక్కడైతే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు కొందరు, ఏంటి అంటే రౌండ్గా ముద్దలాగా ఒకే దగ్గర కనకుండా థ్రెడ్ ఉంటాయి కదా మనకి వరుసలో, వెడల్పుగా అనుకోవాలి, వెడల్పుగా అనుకొని గమ్ అతికియాలి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే చెప్పండి, వాళ్ళ బేబీస్కి కూడా చేయించుకుంటా అన్నది. సో చేసేటప్పుడు ఇంకా డీటెయిల్గా తీస్తా, ఒకవేళ ఇది అర్థమైంది అనుకుంటే ఓకే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాంగిల్కి కొంచెం లోపల సైడ్ అనమాట కొంచెం గమ్ పెట్టుకొని, అది మనం ఎక్కడైతే థ్రెడ్ స్టిక్ చేసుకున్నామో అక్కడ అది అనేది పెట్టేసి కొంచెం ఒక 10-15 మినిట్స్లో ఆరిపోతుంది, ఆరనివ్వాలి. దాని తర్వాత నేనైతే ఇక్కడ చూడండి మొత్తం రౌండ్గా చుట్టేస్తున్న బ్యాంగిల్కి ఇన్సైడ్ ఉన్న బేస్ బ్యాంగిల్ కనిపించకూడదన్నమాట. అలా కనిపించకుండా రౌండ్గా థ్రెడ్ మనము చుట్టే కొద్దీ ఏమవుతుంది అని అంటే, సో నేను ఇప్పుడు వెడల్పుగా అంటున్నా చూడండి, బ్యాంగిల్ మీద థ్రెడ్ని నా బొటన్న వేలితో చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి, అగో ఫింగర్తో ఇట్లా వెడల్పుగా అనేస్తున్నా, ఒకే దగ్గరికి ముద్దగా రౌండ్గా రాకుండా బ్యాంగిల్ మీద వెడల్పుగా నీట్గా ఒకే లేయర్ లాగా రావాలి. ఒక దగ్గర ఎత్తుగా ఒక దగ్గర ఫ్లాట్గా అలా ఉండకూడదు, ఓకేనా. సో బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే, బ్యాంగిల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కర్వ్ రౌండ్గా ఉన్నది కాకుండా ఫ్లాట్గా ఉంటుంది కదా, ఆ బ్యాంగిల్ని తీసుకొని మీకు ఈజీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి థ్రెడ్ అనేది, అంటే ఇలా చుట్టేటప్పుడు, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఫింగర్తో అలా వెడల్పుగా అనుకుంటూ నీట్గా కింద ఉన్న బేస్ బ్యాంగిల్ కనిపించకుండా థ్రెడ్ ఏ కలర్ అయినా సరే మనం తీసుకోవాలి. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తే కనుక నేను బ్లూ కలర్ బ్యాంగిల్కి గ్రీన్ కలర్ థ్రెడ్ అనేది వ్రాప్ చేస్తున్నా కదా. ఇలా కాకుండా, నాకంటే తెలుసు, నేను కొంచెం ఇంతకుముందు కూడా చేశాను కాబట్టి నాకు కాన్ఫిడెంట్ ఉండే, ఓకే కనిపించకుండా చుట్టగలుగుతా అని. బట్ ఫస్ట్ టైం బిగినర్స్కి చేసే వాళ్ళకి ఆ హోప్, ఆ కాన్ఫిడెంట్ ఉన్నది కదా. సో వాళ్ళకి ఏంటి అంటే, మీరు గ్రీన్ కలర్ థ్రెడ్తో చేయాలి అనుకున్నప్పుడు కింద పెట్టే బ్యాంగిల్ కూడా, ఏ బ్యాంగిల్ అయితే తీసుకుంటారో ఆ బ్యాంగిల్ కూడా అదే గ్రీన్ కలర్ ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకనంటే అలా చేసేటప్పుడు ఎక్కడైనా గ్యాప్స్ వచ్చినా కూడా కనిపించకుండా కవర్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ అయితే, సో స్పీడ్గా పెట్టాను, మీకు ఆల్రెడీ అర్థమైంది కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఒకటి చూపిస్తున్నా కాబట్టి మరీ వీడియో లెంత్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి చూడండి, లాస్ట్ వరకు చుట్టేసిన తర్వాత చివర్లో కొంచెం మాత్రమే ఉంచుకొని చివర్లు మొత్తం కట్ చేసుకోవాలి మిగిలిన థ్రెడ్. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, చూసారు కదా. సో అక్కడ కూడా కొంచెం గమ్ పెట్టి అది కూడా అతికించుకుంటే సరిపోతుంది అనమాట. సో మళ్ళీ బయటికి కనిపించే విధంగా అతికియకూడదు, ఓకేనా. ఎంత లోపల సైడ్ ఉన్నా కానీ కనిపించకుండా ఎక్కడ అతికించామా అని అబ్జర్వ్ చేసేలా ఉండాలి, అలా ఉంటేనే కొంచెం నీట్గా ఉంటుంది బ్యాంగిల్ చూడడానికి, ఓకే. సో బేసిక్గా నాకు ఇంకా మంచిగా డిజైన్ చేయాలి అని ఉండే, బట్ నాతో మెటీరియల్ లేకుండే. చెప్పాను కదా, 3 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసిన మెటీరియల్ మిగిలిన ఉంటే అలానే పెట్టేసుకున్నాను నాతో.
సో అది ఇప్పుడు యూజ్ అవుతుంది. అందుకే ఒక రకంగా వచ్చాయి, చూడండి ఎలా వచ్చాయి అనేది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే పిక్స్ కూడా లాస్ట్లో యాడ్ చేశాను, చూసేసేయండి. ఓకేనా, దాని స్క్రీన్ షాట్ తీసుకొని మీరైనా చేసుకోవచ్చు, ఎవరి దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనా. సో ఇలాగైతే అతికించుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. సో అది మొత్తం ఆరిపోయిన తర్వాతే ప్రాసెస్, అంటే మనము స్టోన్స్ ఏమైనా అతికియాలి అనుకున్నా కూడా అతికియచ్చు. ఓకేనా. సో చూస్తున్నారు కదా, నేనైతే 2 బ్యాంగిల్స్ చేశాను అలా. సింగిల్ బ్యాంగిల్స్ ఏమో అంటే 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవేమో 4 తీసుకున్నా. సో చూడండి, నేను ఇక్కడ స్టోన్స్ అతికిస్తున్నా. మీతో గమ్ పెట్టి ఫింగర్స్తో పెట్టి తర్వాత ఏదైనా ఒకటి కట్టె కానీ అంటే చీపురు పుల్ల కానీ, నేను సీజర్తో పెన్నుతో చూస్తున్నారు కదా, ఏముంటే అది సన్నగా ఉంటే దాంతో తీసుకొని అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. షేప్ అనేది అటు ఇటు పోకుండా కరెక్ట్ షేప్లో పెడుతున్నా. మనం ఎప్పుడైతే అతికిస్తామో అప్పుడే కరెక్ట్ షేప్ అనేది సెట్ చేయాలి. లేదు అనుకుంటే అది ఆరిపోయిన తర్వాత మనం ఏం చేయలేము కదా. సో అందుకని చెప్పి ఓకేనా, జాగ్రత్తగా చూస్తూ అతికించండి. సో నేనైతే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది చూడండి. పైన స్టోన్స్ డ్రాప్ షేప్ పెట్టుకొని మిడిల్లో రౌండ్ షేప్ సర్కిల్గా ఉండేది ఒకటి పెట్టుకొని, కింద అయితే వైట్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ కొంచెం, వైట్ చైన్ కొంచెం, నాకు కావాల్సిన షేప్లో నేను అతికించుకున్నా. సో లుక్ ఎలా ఉంది చూడండి. యాక్చువల్గా నాకు ఇలా నచ్చింది. సో మిడిల్లో 2 రౌండ్ షేప్ కుందమ్స్ అతికిద్దామని చెప్పి నేను అనుకున్నా. బట్ అక్క ఏంటంటే నాకు కొంచెం ట్రెడిషనల్గా కావాలి, బ్యాంగిల్ నిండుగా ఉండాలి అని చెప్పి అన్నారనమాట. సో నాతో ఉన్న మెటీరియల్ తో నేను ఇంకా వచ్చిన డిజైన్ సెట్ చేశాను. మేబీ ఇంకా కొంచెం మెటీరియల్ ఎక్కువగా ఉంటే వేరే డిజైన్ క్రియేట్ చేసేదాన్ని మంచిగా. నాకు ఇది అంతగా సాటిస్ఫాక్షన్ లేదు, కానీ ఏంటంటే అక్కకి బాగా నచ్చిందంట. ఇక్కడ కొంచెం కరెంట్ పోయింది, ఏమనుకోకండి. సో అక్కకి డిజైన్ బాగా నచ్చిందంట. సరే నచ్చింది అన్నది కదా అని చెప్పి ఇచ్చేసిన ఇంకా. సో మెటీరియల్ లేకుండా బేసిక్గా నాతో ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తే ఇలా వచ్చింది డిజైన్ అనమాట. చూడండి, ఇది ఫైనల్ కాదండి, ఇంకా ఫైనల్ లుక్ లాస్ట్లో చూడండి. కాకపోతే ఇదెందుకు యాడ్ చేశాను అంటే, ఇలా కూడా చేస్తే, ఇలా కొంతమంది ఇలా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ నేను ఫైనల్గా క్రియేట్ చేసిన డిజైన్ కంటే కూడా ఈ డిజైనే నాకు నచ్చిందండి, నిజం చెప్తున్నా. చాలా బాగా వచ్చింది. చూడండి మీరు కూడా, మీకేది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్ లుక్ అయితే ఇది కాదు, ఇంకా ఉంది. బట్ నాకు నచ్చిన ఫైనల్ లుక్ అయితే ఇదే అనమాట. సో చూడండి ఎంత బాగా వచ్చింది కదా. సో మిడిల్లో మరీ ప్లెయిన్గా లేకుండా నేను పెడదాం అనుకున్న రౌండ్ షేప్వి కుందమ్స్, బట్ అక్క నిండుగా కావాలి అన్నారు. సో అందుకని చెప్పి, సో కాకపోతే నాకు ఇలా నచ్చింది కదా, అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసాను అనమాట. అయితే మీరే కామెంట్ చేయాలి, మీకు కూడా నా సెలెక్షన్ బాగా నచ్చిందా, అక్క సెలెక్షన్ నచ్చిందా అని చెప్పి. నాకైతే ఇలా చాలా బాగా నచ్చింది. ఎవరైనా ఇలా సింపుల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా చేసుకోండి, చాలా బాగుంది చూడండి లుక్ అయితే. సో సింపుల్గా ఇష్టపడే వారికి కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. రియల్గా చెప్తున్నాను, చాలా లుకింగ్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది, సింపుల్గా ఉంది, తొందరగా అయిపోయింది. సో మేకింగ్లో మీకు వీడియోలో అర్థమైందో లేదో నాకు తెలీదు డిజైన్ అనేది, బట్ ఇక్కడైతే క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, అలాగే లైక్ చేయండి. ఏదో చిన్న లుక్ అలా తీసానమాట వీడియో కోసం. సో ఇదనమాట. సో నెక్స్ట్ అయితే నేను ఇంకా ఫుల్ డిజైన్ చేశాను. ట్రెడిషనల్గా ఉండాలి కాబట్టి బ్యాంగిల్లో ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా శారీలోకి మ్యాచ్ అయ్యే విధంగా నేనైతే చేశాను. అది ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే చూసేసేయండి. ఏంటండి ఇంత కష్టపడి చేశాను కదా, అంత ఫ్రీగా వీడియో చూస్తే ఎలా చెప్పండి. ప్లీజ్ నా కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ప్లీజ్. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. నా లాంగ్ వీడియోస్ చూసే మీకు అర్థమయ్యే ఉంటుంది ఎంతలా హార్డ్ వర్క్ చేస్తున్నా నేను అని చెప్పి. ఎందుకంటే ఏదంతా ఈజీ కాదు కదా, వీడియో షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ క్రియేట్ చేసి
చాలా చేస్తున్నా బట్ దానికి తగ్గ ఫలితం రావట్లేదు. ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనీ ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే కదా మీరు చూస్తున్నారు కదా. సో దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసి సరిపోతుంది కదా, ఎలా అనిపించింది ఏంటి అని. సో చెప్తున్నాను కదా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ అయితే గమ్ అప్లై చేసి నేను మిడిల్ లైన్లో గ్రీన్ కలర్ స్టోన్స్ ఐ షేప్వి, సో చివర్లో మాత్రం అటు చివర ఇటు చివర వైన్ కలర్ లైట్ థిక్ పింక్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అయితే అతికించేసాను లైన్గా. సో సీక్వెన్స్గా 3 లైన్స్ వచ్చింది ఆ గ్యాప్స్లో. సో మీకు నెక్స్ట్ వీడియోలో చూస్తే అర్థమవుతుంది పిక్. ఓకే, సో చెప్పాను కదా 4 కట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను నేను 4. సో అవైతే నేను చెప్పాను కదా, నాతో మెటీరియల్ అంత లేకుండే ఉన్న వాటితో అడ్జస్ట్ చేశాను. సో 2 బ్యాంగిల్స్ 2 ఒక్కొక్క డిజైన్లో చేశాను అనమాట. మీకు చెప్తే అర్థం కాదు, చివరిలో పిక్ చూడండి అర్థమైపోతుంది ఈజీగా. ఓకే, సో నెక్స్ట్ అయితే ఐ షేప్వి రౌండ్వి ఒకదాని తర్వాత ఒకటైతే అతికించేస్తున్నా. సో చెప్పాను కదా, ఒక పిన్నీస్ కానీ కట్టె పుల్ల అంటే చీపురు పుల్ల లేదు అనుకుంటే పెన్ను, మీతో ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొని సీక్వెన్స్గా లైన్గా గమ్ము పచ్చిగా ఉన్నప్పుడే ఆరకముందే సెట్ చేసుకోవాలి. డిజైన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని. ఓకేనా, సో ఇప్పుడు నేను చేసిన ఈ డిజైన్ చూసే సింపుల్గా ఉంది బట్ చాలా టైం పట్టింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆఫ్టర్నూన్ 2 o'clock స్టార్ట్ చేసే ఈవినింగ్ 7 అయిందనమాట ఈ 6 బ్యాంగిల్స్ చేయడానికి నాకు. అంటే మధ్యలో కొంచెం కరెంటు పోయిందనుకోండి, ఎంతైనా టైం పట్టిందనమాట. సో చూడండి ఎలా చేస్తున్నా ఏంటి అని, చాలా ఈజీయే. కానీ ఇక్కడ ఏంటి అంటే ఉన్న మెటీరియల్తో డిజైన్ క్రియేట్ చేయాలి కదా. సో నేను ఎలా చేయాలి, ఎలా చేస్తే లుక్ బాగుంటుందా అని చెప్పి ఆలోచించేసరికి నాకు టైం అయిందనమాట. కొంచెం టైం అక్కడే ఎక్కువ అయిపోయింది. ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉండి ఇలా చేయండి అంటే చూస్తూ చేయడం ఈజీ, అబ్జర్వ్ చేస్తూ ఎలా పెట్టారు ఏ షేప్ పెట్టారు అని చూస్తూ చేయడం ఈజీ అవుతుంది. కానీ క్రియేట్ చేయాలి కదా, కొంచెం టైం పట్టిందనమాట. సో మొత్తానికి 5 to 6 అవర్స్లో కంప్లీట్ చేశాను డిజైన్స్ మొత్తం, థ్రెడ్డింగ్ డిజైన్ అదంతా. సో చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. చెప్పాను కదా 2 బ్యాంగిల్స్ ఒక్కొక్క డిజైన్ చేశాను. ఎందుకనంటే ఈ బ్యాంగిల్స్ డిజైన్ చేయించుకున్నాక ఒక చేతికి వాచ్ పెట్టుకుంటారు ఒక హ్యాండ్కి, సో సింగిల్ హ్యాండ్కి వేసుకుంటారు కదా. సో 2 అయితే సరిపోతాయని చెప్పి అన్నారు, అందుకని చెప్పి నేను ఇలా చేశాను. బట్ మీకు చూపిస్తున్నా డిజైన్ ఎలా వేసుకోవచ్చు ఏంటి అని. అంటే చాలా వేస్గానే వేసుకోవచ్చు, మీకు తెలిసే ఉంటుంది 2 బ్యాంగిల్స్ ఉన్నాయంటే మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తామని. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. అక్క చెప్పినట్టుగా శారీలోకి మ్యాచింగ్గా ట్రెడిషనల్ లుక్ వచ్చేటట్టు చేశానా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంతకీ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నేను క్రియేట్ చేసిన ఈ డిజైన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీకు ఇక్కడ తెలుస్తుంది కదా, మిడిల్లో అయితే గ్రీన్ కలర్, అటు ఇటు మాత్రం పింక్ కలర్ స్టోన్. చూడండి కలర్ కొంచెం షైన్ అవుతుంది లైట్కి. సో ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. అయితే ఇక్కడ మీకు శారీ కూడా చూపిస్తున్నా చూడండి, శారీలోకి మ్యాచింగ్ చేశానా లేదా చూడండి, మీరే చెప్పాలి. ఉన్న వాటితో అడ్జస్ట్ చేశానండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఏంటి ఇలా చేసామని నచ్చని వాళ్ళు మాత్రం కామెంట్ చేయకండి బాగాలేదని. ఎందుకనంటే కొత్తగా కావాల్సిన మెటీరియల్ తీసుకొచ్చి చేయలేదు, ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేశాను కాబట్టి ఇలా టర్న్ అయింది డిజైన్ అనేది. ఓకేనా, సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి మంచి డిజైన్స్ ట్రెండింగ్లో అంటే చెప్పండి, మీకోసం ఖచ్చితంగా తీసుకొచ్చి చేస్తాను. దానికంటే ముందు ఒక్కసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే పిక్స్ కూడా పెట్టాను, చూసేసేయండి. శారీ ఎలా ఉంది, బాగుంది కదా. సో ఇవన్నమాట పిక్స్ అయితే. సరే మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఉంటా, బాయ్.